హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ పచ్చ మీడియా విషయం చిమ్మితే ఎట్లుంటదో ఇప్పటికే చాలా సార్లు చరిత్ర రుజువు చేసింది నాగుపాము కంటే కోబ్రా కంటే పెద్ద ఎత్తున వాళ్ళు విషయం చిమ్ముతారు ఒక తరాన్ని తప్పుదోవ పట్టించే రాతలు రాస్తుంటారని గతం నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం తాజాగా ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ అధికార పక్షమైన వైసీపీ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఆయన కింద పనిచేస్తున్న అధికార యంత్రాంగం మీద ఈ పచ్చ మీడియా ఎట్లా విషయం చిమ్ముతున్నదో గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం తాజాగా ఈరోజు ఐఏఎస్ శ్రీలక్ష్మి మీద అడ్డగోలు రాతలు రాసి విషం జిమ్మే ప్రయత్నం చేసిరు ఒకసారి ఏం రాసిరన్న చూద్దాం శ్రీలక్ష్మి నీ మహిమలు అడ్డగోలు జీవోలు అంతే వేగంగా వెనక్కి పాత అనుభవాలు మర్చిపోయి అవే తప్పులు నిబంధనలు తెలిసి తప్పుడు ఆదేశాలు పూర్తిగాని పనులకు బిల్లుల చెల్లింపు రాజకీయ ప్రయోజనాల లక్ష్యంగా జీవోలు కీలక నిబంధన ఉల్లంఘనతో ఆందోళన తప్పుడు ఆదేశాలను బయటపెట్టిన ఆంధ్రజ్యోతి 3 జీవోలు ఉపసంహరించుకున్న శ్రీలక్ష్మి ఆమె పేరు శ్రీలక్ష్మి సీనియర్ ఐఏఎస్ అధికారి రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గతంలో పాలకులు చెప్పినట్లుగా విని అడ్డగోలుగా సంతకాలు పెట్టడంతో ఎదురైన అనుభవాలను అప్పుడే మర్చిపోయినట్లున్నాడు ఇప్పుడు అదే పని చేస్తున్నారు తాడేపల్లి క్యాంపు చెప్పినట్టల్లా నిధుల విడుదలకు అడ్డగోలు జీవోలు జారీ చేశారు చివరికి పరువు పోగొట్టుకున్నారు మీరు నవ్వుకున్నా సరే నేను చేసేదే చేస్తా తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలను అమలు చేస్తా ఇది ఆ మహిళా ఐఏఎస్ వ్యవహార శైలి అర్హులను మూలకు తోసేసి అస్మదీయులకు బిల్లులు చెల్లించడమే అంతిమ లక్ష్యం ఆమె ఎవరో కాదు ప్రస్తుత రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ ఐఏఎస్ అధికారి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కంటే కూడా ఆమెనే సీనియర్ అయినా జీవోల్లో ఘోర తప్పిదాలు ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా పూర్తి కాబోయే పనులకు బిల్లులు మంజూరు చేశారు ఈ నెల 23-24 తేదీల్లో శ్రీలక్ష్మి దాదాపు 9 జీవోలు ఇచ్చారు అందులో 3 ఇప్పుడు వెనక్కి వచ్చేసాయి దీంతో శ్రీలక్ష్మి పరువు పోయినట్లయింది ఎన్నికల్లో ప్రయోజనాలకే పాత బంధాలు గుల్జార్ది అదే దారి అని చెప్పి వీళ్ళు రాసిన రోతరాత అనమాట గతంలో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మైనింగ్ శాఖ సెక్రటరీగా ఈమె పనిచేసిరు ఓబులాపురం మైనింగ్ సంబంధించి ఏవేవో రాతలు రాసినారో అవన్నీ కోర్టులలో తేలిపోయినాయి ఈమె నిర్దోషిగా బయటకు వచ్చింది అనవసరంగా తాను కేసులు బనాయించి ఇదే ఆంధ్రజ్యోతి ఇదే ఈనాడు పచ్చ మీడియాలో రోతరాతలు రాసి తన పరువు తీసిరని చెప్పి ఆమె కోర్టులలో కూడా కేసులు వేసింది సో అంత నీచంగా ఒక మహిళని కూడా చూడకుండా ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా ఇదే ఆంధ్రజ్యోతి ఇదే చంద్రజ్యోతి ఇదే రాధాకృష్ణ తమ కడుపు మంటను అప్పట్లో వెలగక్కిరన్నమాట ఇప్పుడంటే డిజిటల్ మీడియా ఉంది రకరకాలుగా కౌంటర్లు కూడా వస్తున్నాయి బాగానే ఉంది కానీ అప్పుడు ఏమీ లేని సందర్భంలో వాళ్ళు అనుభవించిన మానసిక వేదన ఏందన్నది వీళ్ళు గుర్తించలేకపోయారు అనమాట అది సాలదన్నట్టు ఇప్పుడు ఏవో అసలు ఆ జీవోలేంటో కూడా బయటపెట్టలే కేవలం ఏదో బట్టగాల్చి మీదేసే వార్త ఎన్నికల సమయం కదా మొత్తం యంత్రాంగం అంతా ఎన్నికల మీద డిపెండ్ అయి ఉంటుంది దాని మీద ఫోకస్ చేస్తుంటారు అసలు గవర్నమెంట్ ఏం జీవోలు ఇచ్చింది ఏ వెనక్కి తీసుకున్నది అన్నది కూడా తెలియాలి కదా చీఫ్ సెక్రటరీకి సంబంధం లేకుండా ముఖ్యమంత్రికి సంబంధం లేకుండానే అవన్నీ వచ్చేసి ఉంటాయి ఇక జగన్మోహన్ రెడ్డి మనిషి అని చెప్పి ఇష్టానుసారంగా వార్తలు రాస్తే సరిపోతుందా సిగ్గుండాలి కదా కొంచెం అన్న గతంలో ఇదే ఆంధ్రజ్యోతి జేడి లక్ష్మీనారాయణ అప్పట్లో సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఉంటూ కోర్టులలో జరిగే వాదనలు కూడా ముందు ఏం జరిగేది అన్నది ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చేదన్నమాట తీరా అదే జేడి లక్ష్మీనారాయణ ఏం చేసిండు 1,00,000 కోట్ల అవినీతి కాదు కేవలం 1,500 కోట్లకు మాత్రమే లెక్కలు చూపలేకపోయారు వాటిని మాత్రం అటాచ్ చేసినాం అని చెప్పి ఆయన స్వయంగా తన నోటితోనే జేడి లక్ష్మీనారాయణ చెప్పాడు కానీ అప్పటికే వీళ్ళ విషపురాతలతోన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల దొంగ అనే ముద్ర మాత్రం పడిపోయిందనమాట ఇట్లుంటుంది ఈ పచ్చరాతలు ఇంతకుముందే ఒకసారి చెప్పినా కదా బొల్లి రోగానికైనా ట్రీట్మెంట్ ఉంటుందేమో కానీ ఈ కడుపు మంటకు మాత్రం ట్రీట్మెంట్ ఉండదు వీళ్ళ విషపురాతలకు ఇక మరి ఏ దేవుడు ఏ ప్రకృతి శిక్ష ఇస్తుందో తెలియదు కానీ ఇంత అడ్డగోలు రాతలా ఇక ఈ పచ్చరాతలను ఎట్లాగూ పట్టించుకునే అవకాశం లేదు పోయిన 2019లోనే ఆ విషయం తెలిసి వచ్చింది అది వేరే సంగతి ఈ ఎన్నికల్లో ఈ పచ్చరాతలు నడిపించే నాయకుడికి ఎట్లాంటి వాత పెడతారో ఎట్లాంటి బుద్ధి చెప్తారో అన్నది ఎన్నికల సమయంలో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ